మిత్రులందరికీ ప్రాప్షర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ శివ. ఈరోజు సూరారం గాజుల రామారం లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాపర్టీ గురించి చూస్తున్నారో ఈరోజు నేను మీకోసం ఒక G+2 ప్రాపర్టీ అయితే మీరు ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అయితే మనకు సేల్కి ఉందండి. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని అనేది చివరి వరకు అయితే చూడండి. ఫ్రంట్ సైడ్లో మనకి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ ఇది LRS పెయిడ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. అండ్ మంజీరా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఈ ఏరియాలో ఆల్రెడీ వచ్చేసింది. అండ్ చిన్న మైనర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అండ్ హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ మనకి ఒక 15 to 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. సపోజ్ ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ ఎవరైతే చూస్తున్నారో సో వీడియో చివరి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క రూమ్ డైమెన్షన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కనెక్టివిటీ అనేది వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ర్యాంప్ అనేది ఈ ప్లేస్లో వస్తుందండి. దాని ద్వారా మీకు కార్ పార్కింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇండివిజువల్ బోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 2 సమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్క ప్లంబింగ్కి సంబంధించిన పైప్ లైన్ కనెక్షన్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది టోటల్గా మనకి కార్ పార్కింగ్. అండ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అనేది ప్లాట్ ఏరియా టోటల్గా. అండ్ డైమెన్షన్ వచ్చేసి మీకు 25 ఫీట్ విడ్త్ అండ్ లెంత్ వచ్చేసి 36 ఫీట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది కార్ పార్కింగ్ ఏరియా. అండ్ లొకేషన్ వచ్చేసి మీకు సూరారం అండ్ గాజుల రామారంకి ఎగ్జాక్ట్లీ మిడిల్ లొకేషన్స్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ యాజ్ అ రెంటల్ ఇన్కమ్ లేదంటే యాజ్ అ రెసిడెన్షియల్గా ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఈ ప్రాపర్టీ అయితే వర్తబుల్ అవుతుందండి. అండ్ ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే మీకు 1.12 CRలో వీళ్ళు ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్లో ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. సో ఆల్రెడీ కొంచెం పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో టాప్లో వీళ్ళు మీకు POP అనేది ప్రొవైడ్ చేస్తారు, బార్డర్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కిచెన్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ టాప్లో షెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ ఫినిషింగ్ మాత్రం మంచి ఫినిషింగ్ ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి వీళ్ళు రెడ్ బ్రిక్ ద్వారా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది టోటల్గా లివింగ్ హాల్ ఏరియా అనేది నేను మీకు ఫస్ట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక బెడ్రూమ్ అనేది వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. సపోజ్ మీకు కావాలనుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా డోర్ మీరు ప్రొవైడ్ చేసుకొని అటాచ్డ్ అండ్ కామన్గా మీరు రెండు వైపులా మీరు అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళు అనేది మనకి ఎలక్ట్రికల్ లైన్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేశారండి. అండ్ రెడీ టు మూవ్ పొజిషన్ కావడానికి మనకు ఆల్మోస్ట్ 15 to 20 డేస్ వరకు అయితే వీళ్ళు టైం అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారనేది క్లియర్గా నేను చూపిస్తాను. సో బాల్కనీ స్పేస్ అండి, మీరు చూడొచ్చు. మంచి వెంటిలేషన్ ఉంది. అండ్ ఏరియా విధంగా చూసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్ ఏరియా అయితే ఈ లొకేషన్లో ప్రజెంట్ ఉంది. అండ్ ఇది మొత్తం టేక్వుడ్ ద్వారా వీళ్ళు చౌకట్స్ అనేది రెడీ చేశారు. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేసి ప్రాపర్టీని అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK వస్తుందండి. సపోజ్ మీకు ఫ్లోర్ ప్లాన్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఫ్లోర్ ప్లాన్ అదేవిధంగా LRS కాపీ ఏమైనా కావాలనుకుంటే గిట్లా వాళ్ళ ద్వారా మీరు డీటెయిల్స్ అయితే పొందొచ్చు. సో ఇది వచ్చేసి లివింగ్ హాల్ ఏరియా. అండ్ 2 డోర్స్ అయితే వచ్చాయండి మనకి. సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఈ ఏరియాలో రావడం అయితే జరుగుతుంది. సో కిచెన్ యూనిట్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తాను. ఇది కిచెన్ యూనిట్ అండి. ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకి స్టోరేజ్ యూనిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ బెడ్రూమ్ నేను ఒకసారి కవర్ చేస్తున్నాను. మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్ చేశారండి. ఫర్దర్గా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఓన్లీ వుడ్ వర్క్ ద్వారా మీరు అనేది కవర్ చేసుకోవాలి. షెల్ఫ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఇంటర్నల్గా. సో ఈ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ విండో లెంత్ అండ్ విడ్త్ విధంగా చూసుకున్నట్టయితే మీకు 4.5 feet by 4.5 feet అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ సూరారం అండ్ గాజుల రామారం లొకేషన్ ఏరియాలో ఎవరైతే చూస్తున్నారో కూకట్పల్లికి చాలా నియర్ బైలో అవుతుందండి. ఆల్మోస్ట్ మీకు ఒక 6 to 7 కిలోమీటర్ స్ట్రెచ్లో మీకు కూకట్పల్లికి అయితే రీచ్ అవ్వచ్చు, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లొకేషన్కి. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ మేజర్గా ఎవరైతే ప్రియారిటీ చూస్తున్నారో ఈ లొకేషన్స్లో అయితే మీకు ఆల్మోస్ట్ మీ బడ్జెట్ ఫ్రెండ్లీ రిక్వైర్మెంట్లో అయితే మీకు ప్రాపర్టీని అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్
మేజర్గా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కొంచెం లో కాస్ట్లో ఈ ఏరియాస్లో అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేశాను, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తాను నేను మీకోసం. ప్రీవియస్గా కొన్ని ఓపెన్ ప్లాట్స్ అనేది మనం సూరారం లొకేషన్లో పోస్ట్ చేస్తామండి. సపోజ్ ఓపెన్ ప్లాట్స్ ప్రియారిటీ ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియో లింక్ అనేది నేను టాప్ ఐకాన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఓపెన్ ప్లాట్ పర్చేస్లో ఎవరైతే ఉన్నారో అది కూడా మీరు చూడొచ్చు. సో ఇది సెకండ్ ఫ్లోర్లో అనేది మనకి చూడొచ్చండి. యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ బోత్ రెసిడెన్షియల్ లేదా రెంటల్ ఇన్కమ్ బేస్లో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే వర్తబుల్ అవుతుంది ఈ ప్రాపర్టీ. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. రెడ్ బ్రిక్స్ ద్వారా టోటల్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి కిచెన్ యూనిట్ ఏరియా. మీరు కావాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కావాలంటే మీరు రెసిడెన్షియల్గా ఉండొచ్చు. అండ్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. ప్రజెంట్ రెంటల్ ఇన్కమ్ ఈ ఏరియాలో చాలా మంచి స్కోప్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 7,000 to 10,000 మధ్యలో అయితే రెంటల్ ఇన్కమ్ నడుస్తుంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు లోన్ ద్వారా కూడా ప్రాపర్టీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు కామన్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో స్టోరేజ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ సరౌండింగ్ ఏరియా లొకేషన్ కూడా నేను మీకు ఒకసారి కవర్ చేస్తానండి. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ లొకేషన్లో మీరు కావాలంటే గ్లాస్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ సెట్ బ్యాక్స్ కూడా నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. సో మంచి వెంటిలేషన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఒక బెడ్రూమ్ అనేది కవర్ చేశాను. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి సెకండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది మీరు చూడొచ్చు. సో ప్లాస్టరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ మనకి పెయింటింగ్ వర్క్స్ ఒకటే రిమైనింగ్ ఉంది. సపోజ్ మీ చాయిస్ ద్వారా ఏమైనా పెయింటింగ్ వర్క్స్లో చేంజెస్ చేసుకోవాలనుకుంటే గిట్లా ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అనేది మీకు పెయింటింగ్ వర్క్స్లో ఏమైనా చేంజెస్ కావాలన్నా చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ షెల్ఫ్స్ ద్వారా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో చూడొచ్చు మీరు. అండ్ ఈరోజు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు. అండ్ మేజర్గా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది సూరారం లొకేషన్స్లో మరికొన్ని ప్రాపర్టీస్ అయితే నేను తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ని అయితే విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.